నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు కడప, రాజంపేట ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు. పర్యావరణాన్ని కాపాడుకోకుంటే జీవుల మనుగడ కష్టమవుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఏజేసీ సుదర్శన్ రెడ్డి వెల్లడి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం రేణిగుంట నుండి ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం పార్లమెంట్ హాల్లో ప్రొటెం స్పీకర్ కమల్నాథ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందుననియు భారతదేశపు సర్వసత్తాధికారమును అఖండతను సమర్థించదననియు నేను స్వీకరింపబోవు కర్తవ్యమును శ్రద్ధ ఆసక్తులతో నిర్వహించదననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగేందు భారతదేశపు సర్వసత్తాధికారమును అఖండతను సమర్థించదననియు నేను స్వీకరింపబో కర్తవ్యమును శ్రద్ధాసక్తులతో నిర్వహించదననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. పర్యావరణాన్ని కాపాడుకోకుంటే జీవుల మనుగడ కష్టమవుతుందని అదనపు సంయుక్త కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు కడప పట్టణ శివారు ప్రాంతమైన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ వారు ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో అదనపు సంయుక్త కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు తన సుఖమయమైన జీవనం కోసం ప్రకృతి వనరులను అపరిమితంగా వినియోగిస్తున్నందున పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. మనకున్న భూభాగంలో 3వ వంతు భాగం అడవులు ఉంటే పర్యావరణ సమతుల్యంగా ఉంటుందన్నారు. అడవుల విస్తీర్ణం నానాటికి తగ్గుతుండడం, పరిశ్రమల కాలుష్యం, వాహన కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆమ్ల వర్షాలు పడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్యావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ సంభవిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు విరివిగా నాటి వాటిని సంరక్షించాలన్నారు. అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరులైన సోలార్ పవర్, విండ్ పవర్, గోబర్ గ్యాస్ ప్లాంట్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఆ విధంగా రాబోయే తరాలను కాపాడుకోగలుగుతామని తెలియజేశారు. వాతావరణ మార్పుల కారణం మనమే. ఎందుకంటే మనం కూర్చున్న కొమ్మలను మనమే నరుక్కుంటున్నాం. పచ్చని చెట్లు అనేవి కనపడకుండా నరికేస్తూ మరి ప్రకృతి వైపరీత్యాలుగా కొన్ని మొక్కలు, కొన్ని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు గత వారం రోజులుగా చూసాం. మనం పెద్ద పెద్ద చెట్లు కూకటి వేలతో కూడా కూలిపోయినాయి. అంటే మనకు పాఠ్యాంశం కూడా అడవులు ఎందుకు పెంచుకోవాలనేది ఉండేది. కాబట్టి అడవులు తగ్గిపోయినందువలన రాను వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. మానవాళి మనుగడకే మనకు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను నాటడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి. నాటిన చెట్లను పరిరక్షించి మరి ఎవరు కూడా పచ్చని చెట్లను కొట్టివేయకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రాబోయే రోజుల్లో త్రాగునీటికి కూడా కటకడ ఏర్పడుతుంది. కాబట్టి మనకు చెట్లు ఉండి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే మనకు గ్రౌండ్ వాటర్ పెరిగి మనకు తిండి గింజలైనా మరి త్రాగునీరుకైనా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వచ్చే జనరేషన్ గురించి దేవుడు కానీ ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్లోనే మరి అతి తక్కువ సమయంలోనే చాలా పెను మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో మరి ఇండస్ట్రియలైజేషన్ అయితేనేమి, నాగరికత పెరగడం వలన అయితేనేమి మరి మానవుడు ప్రకృతిని జయించినట్లుగా గర్వపడుతూ మరి వినాశనానికి దారితీస్తున్నాడు. దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరం మరి వ్యతిరేకించి పచ్చని పల్లె వాతావరణాలు మళ్ళీ ప్రతిబింబించే విధంగా, వర్షాలు సమృద్ధిగా కురిసే విధంగా అడవుల పెంపకాన్ని, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని ఈనాటి పిల్లలు ప్రభుత్వ స్థలాల్లో కానీ రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్లు నాటి వాటిని పరిరక్షించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం.
అకాల వర్షాలు గాలుల కారణంగా కడప జిల్లా రైతాంగం చాలా పెద్ద ఎత్తున నష్టపోయిందని సిపిఐ నాయకులు ఈశ్వరయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ రకాల పంటలు గాలి తాకిడికి నేలమట్టమై దాదాపు 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేసి తెలిపారు. ప్రభుత్వం జిల్లా రైతాంగాన్ని నష్టపోయిన పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు వీచినటువంటి ఈదురుగాల మూలంగా కడప జిల్లా రైతాంగం చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది. బొప్పాయి, అరటి, మామిడి, ఆపు తోటలు, పసుపు తోటలు లాంటివి పూర్తిగా నేలచదనమైపోయి దాదాపు 20 కోట్ల పైబడి రైతాంగానికి నష్టం జరిగినటువంటి నేపథ్యంలో కడప జిల్లా రైతాంగాన్ని అన్ని విధాలా పూర్తిగా ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది. కడప జిల్లాలో రైల్వే కోడూరు, అదేవిధంగా రైల్వే కోడూరు పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, కమలాపురము, పులివెందుల ప్రాంతాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈరోజు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతాంగానికి చేతికందిన పంట నేల రాలిపోవడంతో బిక్కమోక వేసినటువంటి రైతన్న ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కాబట్టి అరటి రైతుకు 10,000 కాకుండా 25,000 ఇవ్వాలని, మామిడి చెట్టుకు ఒక్కొక్క చెట్టుకు 5,000 రూపాయల చొప్పున వారికి కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే మొత్తం ట్రాన్స్ఫారాలు కూలిపోయినటువంటి నేపథ్యంలో ఆ ట్రాన్స్ఫారాలకు మరమ్మతులు చేసి కరెంటు సరఫరాను ఇమ్మీడియట్గా వాటిని అందించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో 3 రోజుల పాటు జరగబో వాలీబాల్ టోర్నమెంట్లో తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని ఎన్ఆర్ఐ ట్రస్ట్ చైర్మన్ తోట కృష్ణ తెలియజేశారు. ఈరోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభం కానున్న వాలీబాల్ టోర్నమెంట్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ ట్రస్ట్ నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. క్రీడలకే కాక విద్యార్థులకు ఎన్ఆర్ఐ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తామని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చదువుకోలేక ఇబ్బంది పడే పిల్లలను పాఠశాలలో చేర్పిస్తామని, ఎన్ఆర్ఐ ట్రస్ట్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. జరగబోయే వాలీబాల్ టోర్నమెంట్ కడప జిల్లాలో మొదటిసారిగా భారీ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది. రాజేష్ బాబు, యాసిన్ ఖాన్ ఇద్దరు పేర్ల మీద వాలీబాల్ టోర్నమెంట్ జరిపిస్తున్నారు. మన వాలీబాల్ అసోసియేషన్ కందూరు శివానందరెడ్డి ఆధ్వర్యంలో. దాని కొరకై మా ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఈరోజు దాదాపు వాళ్ళకు 1,00,000 రూపాయలు సాయం చేస్తున్నాం ఆ టోర్నమెంట్కు. వాళ్ళ ఆడే పిల్లలకు వాళ్ళ డ్రెస్సులు మొత్తం అన్ని టోటల్గా మా ట్రస్ట్ని వాళ్ళకు స్పాన్సర్ చేస్తుంది. అది కాకుండా ఒక 50,000 రూపాయలు కూడా వాళ్ళకు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వాలీబాల్లో ఉత్సాహంగా సీనియర్ ప్లేయర్స్ వాళ్ళు మొదటి నుంచి మా ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా మాకు సహాయంగా ఉంటా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు భారీ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ జరుపుతున్న సమయంలో మేము కూడా వాళ్ళకు చేయూత ఇచ్చి ఆదుకుంటున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి టోర్నమెంట్ జరిగితే మా ఎన్ఆర్ఐ ట్రస్ట్ స్పోర్ట్స్కి అనేది స్టార్టింగే చెప్పాము మేము. స్పోర్ట్స్ విద్యార్థులు ఎవరు కూడా ఇట్లా టోర్నమెంట్ జరిపించినా దానికి ముందుంటామని. నెక్స్ట్ జరగబోయేదానికి కూడా ఒక వాలీబాల్, ప్రస్తుతం వాలీబాల్ అనుకున్నాం. నెక్స్ట్ ఏ గేములు వీక్ సహాయం ఉంటుంది మా వాలీబాల్ మా ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఉంటుంది. ముందు జరగబోయే 3 రోజుల టోర్నమెంట్కు అన్ని విధాలుగా మా ఎన్ఆర్ఐ ట్రస్ట్ సభ్యులైతేనేమి, దాంట్లో నేనైతేనేమి అందరం కలిసి వాళ్ళ సహాయం చేస్తాం. గత 3 రోజులుగా కురిసిన వర్షం, వీచిన పెనుగాలులు జిల్లాను అతలాకుతలం చేశాయని సిపిఎం జిల్లా కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు జిల్లాలో 1000 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నాశనం కావడం జరిగిందని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే దెబ్బతిన్న పంటలపై సర్వే చేసి నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఇవే కాకుండా జిల్లాలో విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ అంతరాయానికి ఆటంకం ఏర్పడి త్రాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా గాలి, వర్షం జిల్లాను అతలాకుతలం చేసి బీభత్సాన్ని సృష్టించింది. జిల్లాలో ఇప్పటికే 10 మంది దాకా చనిపోయారు. అందులో 9 మంది మైలవరం మండలంలో మిద్దెకూలి నవాపేట అనేటువంటి గ్రామంలో చనిపోయారు.
ఇవే కాకుండా జిల్లా మొత్తం మీద 15 మండలాలలో 1000 ఎకరాలకు 1000 హెక్టార్లకు పైగా ఆకుతోటలు, బొప్పాయి, మామిడి, అదేవిధంగా అరటి, ఇటువంటి చెట్లన్నీ కూడా, ఉద్యానవనాలన్నీ కూడా నాశనమైపోయినాయి. సుమారుగా 13-14 కోట్ల రూపాయలు పైగానే నష్టం వాటిల్లిందనేటువంటిది ప్రాథమిక అంచనా. వాస్తవమైనటువంటి అంచనా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అందుకనే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణం ఈ అంచనాలు రూపొందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అందరికీ కూడా, రైతులందరికీ నష్టపరిహారం తక్షణం చెల్లించేందుకోసం చర్యలు తీసుకోవాలని, చనిపోయినటువంటి మృతులకు అందరికీ కూడా నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈరోజు కడప, రాజంపేట ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు. పర్యావరణాన్ని కాపాడుకోకుంటే జీవుల మనుగడ కష్టమవుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఏజేసీ సుదర్శన్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.